హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కరివేపాకుతో పౌడర్ అయితే తయారు చేసుకుందాము. కరివేపాకు ఆరోగ్యానికి చాలా యూజెస్ ఉంటాయి. కానీ మనం కరివేపాకును తేలిగ్గా తీసుకొని కంచంలో కనిపిస్తే కరివేపాకును పడేస్తాం, కానీ చాలా మంచిది హెల్త్కి. దీన్ని శుభ్రంగా తీసుకొని వాష్ చేసుకున్నాక ఆరబెట్టుకున్నాక అది ఆరేలోపు కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి కొంచెం మంచి వాసన వచ్చే వరకు ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు మీ దాన్ని బట్టి మినపప్పు కూడా వేసుకోవచ్చు. మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోండి. ఈ ఆరిపోయిన కరివేపాకుని కళాయిలో వేసి డ్రైగా బాగా వేగే వరకు అలా ఫ్రై చేస్తూ ఉండండి. సిమ్లోనే పెట్టి ఫ్రై చేయండి. అది అయిపోయిన తర్వాత ఆ పౌడర్ని, కరివేపాకు చల్లారిన తర్వాత ఇవన్నీ కలిపి పౌడర్లా చేసుకోవడమే. కరివేపాకు పౌడరు చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. అది మిక్సీ చేసేటప్పుడు కొంచెం చింతపండు కూడా యాడ్ చేయండి సాల్ట్తో పాటు. కరివేపాకు వికారం తగ్గడానికి పనికొస్తుంది, జీర్ణశక్తి పెరగడానికి పనికొస్తుంది. ఇంకా మనకి చలికాలంలో శరీరంలో వేడి పుట్టేందుకు కరివేపాకు ఆహారంలో భాగం చేసుకుంటాము. కానీ శ్వాసకోశ వ్యాధులు ఏమైనా ఉంటే మాత్రం కరివేపాకు చాలా మంచిది. రాత్రి భోజనంలో కరివేపాకు ఈ పౌడర్ను కలుపుకొని తిన్నా కూడా దగ్గు, జలుబు, ఉబ్బసం వంటి వాటి నుంచి మనకి రిలీఫ్ ఇస్తుందన్నమాట. ఎక్కువగా మ్యాక్సిమం జీర్ణశక్తి పెరగాలన్నా కూడా కరివేపాకు ఎండబెట్టి ఈ ధనియాలు వేసి ఇలా పౌడర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.